ప్రాచీన సంస్కృతిలో ఒక్క మాట చెబుతారు, చెడిపోవడానికి మనిషికి 4 లక్షణాలు ఉంటాయట. ఆ 4 లేకుండా చూసుకోండి, ఒక్కటి చాలు, అందులో ఒకటున్నా చాలట. యౌవనం ధన సంపత్తికి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటాడు ప్రాచీన కవి సుభాషితాల్లో. చెడిపోవడానికి ముందు లక్షణం ఏమిటో తెలుసు? యౌవనం. 70 ఏళ్ల వాడిని చెడిపోమన్నా చెడిపోవడమ్మా ఎందుకో తెలుసా? చెడిపోవడానికి కూడా ఓపిక లేదు ఆయనకి. బాగుపడడానికి ఓపిక లేనట్టే చెడిపోవడానికి ఓపిక లేదు. అందుకని ఆయన చెడిపోవడమ్మా ఇంకా ఆధారనే ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అప్పటికి పేకాడేవాడు పేకామాండు, పూజ చేసేవాడు పూజామాండు. ఏదో ఇన్నాళ్ళు అలవాటు పడ్డాం, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడో కానీ అంటాడు. పూజ చేసేవాడేమో ఈ ఒక్కరోజు పూజ చేసుకుంటే ప్రాణం పోయినా పర్వాలేదు, పేకాడేవాడు ఈ ఒక్క ఆట ఆడాక కౌంట్ అయిపోయినా పర్లేదు అంటే ఎవడు కూడా వాడిది. అంటే 70 ఏళ్ళ వాడిని మనం ఏం మార్చలేము ఇక్కడ. కానీ యవ్వనం చెడిపోవడానికి ఆస్కారం, బాగుపడడానికి అదే ఆస్కారం, బాగుపడడానికి అదే అవకాశం. మీకున్న ఓపిక మాకుంటుందా? 20 ఏళ్ళ వాడుకుంటే ఓపిక 60 ఏళ్ళ వాడుకుంటుందా? కానీ యవ్వనం చెడగొట్టే ఎలా తెలుసు? వయస్సు లోపల ఎలా రక్తం ఉడుకు రక్తంలో ఉంటుంది. పెద్దవాళ్ళు చెబితే వినబుద్ధి కాదు, పాఠాల్లో ఉన్నది కూడా వినబుద్ధి కాదు. ఎంతసేపు ఎలా ఉండదంటే పరీక్ష పాస్ అవ్వడానికి ఇంపార్టెంట్ చెప్పండి. ఇవాళ పాఠాలు చెప్పేవాళ్ళు కంటే ఇంపార్టెంట్ చెప్పేవాళ్ళే గొప్ప గురువు. చివరికి మాస్టర్లు కూడా ఏం చేయాలంటే జాతకాలు నేర్చుకోవాలి. ఇంకా జాతకాలు చెప్పేవాళ్ళగా ఇంపార్టెంట్ చెబుతూ ఉండాలి. వాళ్ళు కూడా గెస్ట్ చేసి ఇవాళ స్వాతి నక్షత్రం కదా పలానా క్వశ్చన్ వస్తుందని చెప్పాలి ఎగ్జామినేషన్. ఆ నమ్మకాలు పెరిగాక బాగా. అందుకని యవ్వనం. అలాగే ధన సంపత్తికి దానికి తోడు ఈవేళ ప్రభుత్వం కొంతమందికి ఫీజులు కట్టడం అయితే, పేరెంట్స్ చాలా ధనవంతులైతే డబ్బుకి ఎవరికి లోటు లేదండి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ చదివే విద్యార్థులకి శుభ్రంగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 1-2 లక్షల పైన ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు హాయిగా, నీ ఇష్టం, నీకు ఎందుకు ఇచ్చాను తెలుసా? పైగా ఏమంటారంటే అమాయకంగా, నీకు ఇంత సొమ్ము ఎందుకు ఇచ్చానో తెలుసా? బాగా చదువుకుంటామని. బాగా చదువు, ఇది పూర్తిగా అభిప్రాయం విరుద్ధం. ఇంత సొమ్ము ఇవ్వడం వల్లే వాడు చెడిపోతాడు. వాడు బాగా చదువుకోవడం ఏంటి? ఇంకా 17 ఏళ్ళు లేని వాడికి 1 లక్ష రూపాయలు పెట్టి క్రెడిట్ కార్డు ఇవ్వడమా? లేకపోతే 40,000 బీటెక్ చదివే అమ్మాయి నైజీరియా వాడికి ఎలా పంపించిందండి? దగ్గర లేకపోతే, తల్లిదండ్రుల దగ్గర ఉంటే పంపిస్తారా? అందుకని మన ఆర్థికమైన విషయాలు కూడా మనం చూసుకోవాలి. యవ్వనం ధన సంపత్తికి, దానికి తోడు ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసా? ఏదో గవర్నమెంట్ అనుకోకండి. నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోగలిగిన అధికారం ఉందా లేదా? ఇవాళ చాలామందికి ఉంది. అమ్మకి చెప్పక్కల, నాన్నకి చెప్పక్కల. ఇవాళ లోన్ కావాలంటే ఊపు కింద వచ్చింది ఒకటి, ఊపే. మనకి సినిమాకి వెళ్ళాలి, 2,000 కావాలి అనుకోండి, కొండకో వచ్చేస్తుంది, వాడు ఇస్తాడు 2,000. ఏమడుగుతాడు? నీ ఫోన్ నెంబర్ అడుగుతాడు. నీ ఫోన్ నెంబర్ అడగడు, నీతో పాటు మీ నాన్న ఫోన్ నెంబర్ అడుగుతాడు. ఇచ్చేస్తాం మనం. సొమ్మేం పోయింది, డాడీయే కదా ఇచ్చేయి. వాడు 2,000కి నువ్వు ఎలాగో కట్టలేవు, నీ దగ్గర డబ్బులు ఏమన్నా కనుక 2 నెలలు కాగానే 2,000ని 6,000 చేస్తాడు. నిన్ను పట్టుకోడు, మీ నాన్న పట్టుకుంటాడు. అప్పుడు కానీ తెలియదు ఆయనకి మా వాడు 2,000 అప్పు చేశాడని. లేకపోతే జైల్లో పెడతానంటాడు, ఇంటికి వచ్చి కొడతానంటాడు. ఇవన్నీ పడలేక చివరికి తల్లిదండ్రులు ఆ 2,000 20,000 అయినా సరే కడుతున్నారండి. పత్రికల్లో వచ్చిన వార్తలే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ యాపోటి లోన్కి 61 ఏళ్ళమ్మా నా వయస్సు, ఇంతవరకు నేను ఏ వ్యక్తి దగ్గర అప్పు చేయలేదు, బ్యాంకులో కూడా లోను చేయలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ మా నాన్నగారు చివరి వయసులో నాకు చెప్పిన మాట ఒకటే, నైదర్ బారోయర్ నార్ లెండర్, పోలోనియస్ అడ్వైజ్ టు హిస్ సన్. పెద్దవాళ్ళకి బాగా తెలిసింది, ఇంగ్లీష్లో కూడా చెబుతారు. మా నాన్న నాకు చెప్పింది ఏమిటంటే, అప్పు ఇవ్వకు, అప్పు చెయ్యకు, ఈ 2 చూసుకోమని. నేను అప్పు చెయ్యకుండా ఉండగలం, అప్పు ఇవ్వకుండా ఉండలేం కదా, మరి దగ్గర వాళ్ళు ఉంటారు. దానికి ఆయన ఉపాయం చెప్పాడు, రే ఎవరికి అప్పు ఇవ్వకు. ఒకవేళ స్నేహితులు బాగా దగ్గర వాళ్ళు ఉంటారమ్మా, నీకు ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు, ఏదో 10,000 అడుగుతారు, తప్పదు, ఒరే ఇచ్చేయి. నీ మనస్సులో అప్పు అనుకోకు, విరాళం అనుకో, వదిలే ఆ విషయాన్ని. కానీ వాడి దగ్గర కాగితం రాయించుకో. ఇంత తెలివిగా చెప్పాడు మా నాన్నగారు. వాడి దగ్గర కాగితం వాడు అప్పు అడుకోవాలి, దాన్ని వాడు తీర్చాలి. కానీ నీ మనస్సులో వదిలే ఆ విషయాన్ని. నువ్వు కాగితం రాయించుకో జాగ్రత్త కోసం, కానీ నీ మనస్సులో మాత్రం అది రాదు. మన స్నేహితుడు మన పక్కనే ఉంటున్నాడు, లేదా మనకు ఉపకారం చేశాడు, ఇచ్చేసాం అని కృష్ణార్పణం వెంకటేశ్వరం తిరుపతి హుండీలో వేసాం అనుకో, నువ్వు నిశ్చింతగా ఉంటావు. అంతేగాని వాడు ఇవ్వాలి అంటే వాడు ఎవడో నీకు నిద్ర పట్టదు, అనవసరంగా బీపీ వస్తుంది. ఇది నా తండ్రి 40 ఏళ్ల క్రితం నాకు చెప్పిన సలహా. ఇప్పటికీ నేను అదే, ఎవరికైనా మా స్నేహితులకి దగ్గర వాళ్ళకి తప్పదండి, మా కుటుంబాలతో ఉన్న కొన్ని స్నేహాలు ఉంటాయి, తప్పదు. 5,000 10,000 25,000 ఇస్తాం. నా మనసులో నేను దాన్ని శ్రీరామ అనుకుంటాను, ఇక రాదేది అనవసరం, అయిపోయింది, మనం సంపాదించుకుందాం, వాడిని అడగద్దు, ఇస్తే పుచ్చుకుందాం లేకపోతే లేదు. అందుకని అప్పు చేసే పరిస్థితే రాదు, వచ్చినా చెయ్యం, ఉన్నదే తింటాం అంతే. యవ్వనం ధన సంపత్తికి ప్రభుత్వం. ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే, తల్లికి చెప్పక్కల్లా తండ్రికి చెప్పక్కల్లా మనమే నిర్ణయం తీసుకుని అప్పులు ఇచ్చేయచ్చు. అప్పులు ఎక్కడి నుంచో వసూలు చేసుకోవచ్చు.
ఆ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. పైన అవివేకత, పోని విచక్షణ అజ్ఞానం ఉందా అంటే దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదో తెలియదు. ఒక ఫోన్ కొనుక్కోవాలి నిజమే, అనేక రకాల కార్యక్రమాలు ఉండేవాడిని, నేనే 4,500 ఫోన్తో బతుకుతూ ఉంటే చదువుకునే విద్యార్థులకి 25,000 50,000 ఫోన్లు ఎందుకండి ఆలోచించండి. 50,000 ఫోన్ అవసరం. ఐఫోన్ అంటే అయ్యే ఫోను, ఇంకా అయ్యేందుకు, ఐఫోనే కావాలి. అది గర్ల్ ఫ్రెండ్కి చూపించాలి, ఆవిడ వావ్ అనాలి ఇక్కడ, వెంటనే ఆవిడ లవ్లో పడాలి ఇక్కడ, వెంటనే మీరు యా అనాలి ఇక్కడ. అంటే ఈ ఫోన్ను బట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ ఖరీదైన ఫోన్ను బట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వలలో పడ్డారు అంటే వాడు ఖరీదైన వస్తువులు ఆశిస్తున్నట్టేగా. రేపొద్దున కాపురాలు ఎలా ఉంటాయమ్మా? సీతారాముల్లో ఎందుకు ఉంటాం? పీతాను కుక్కలా ఉంటాం మనం ఖచ్చితంగా. సీతారాముల్లో ఎందుకుంటాం? పీత ఎండ్రికేలా ఉంటాం. ఖరీదైన వస్తువులు ఆశిస్తున్నట్టు కదా. నువ్వు ఖరీదైన బహుమతి ఇవ్వగానే నీ స్నేహితులు కానీ స్నేహితురాలు ఎవరైనా సరే యా అన్నారు అంటే వాళ్ళు అది ఆశిస్తున్నారు అన్నమాట ఖచ్చితంగా. ఇవన్నీ నాకు అనవసరం, నీతో కలిసి ఉండమే గొప్ప అనే స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ దొరకగలిగితే చాలా గొప్ప విషయం అండి. వాళ్ళ కాపురాలు బాగుంటాయి ఖచ్చితంగా, అనుమానం ఏముంది కనుక. నీతో ఉండడమే నాకు గొప్ప, ఇవన్నీ ఏమిటి ఇక్కడ అనేటువంటి స్థితి ఉండాలి. అంటే మనం అలా ఆలోచించాలి కదా ఖచ్చితంగా. అందుకని ముందు జాగ్రత్త పడవలసింది అక్కడ ఖచ్చితంగా. యవ్వనం ఉంది, ధన సంపత్తు ఉంది, మనకి సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, వివేకం లేదు. ఈ 4గింట్లో ఏదున్నా చెడిపోతారు, అన్నీ ఉంటే చెడిపోయే విషయం చెప్పేది ఏముంది అన్నారు.